హాయ్ ఫ్రెండ్స్! మాస్టర్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చక్కగా మనము సీతామాత జననం గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు ఆమె బాల్యంలోని కొన్ని విశేషాలని తెలుసుకుందాం మాస్టర్స్. మరి మనందరికీ తెలుసు కదా! జనక మహారాజు రాజర్షి. ఆయన రాజ్యంలోని పనులే కాకుండా ఋషులను చక్కగా కలుస్తూ ఉండేవారు. వారి చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు. వారితో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ, అది ఆయన తన జీవితంలోనూ, మరి ఆ ప్రజలకు కావాల్సిన చోట ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా జీవించేవారు. సో, ఈ పనుల మీద ఆయన ఎక్కువగా మరి బయట ప్రాంతాలకి, సుదూర ప్రాంతాలకి వెళ్ళాల్సి వచ్చేది. అయితే సీతామాత జననము మరి మహారాజుని, ఆ పరివారకుల్ని అందరి యొక్క ఆహ్, సమయాన్ని మార్చేసేసింది. సీతామాత అలా పడుకొని నిద్రిస్తుంటే, మరి మహారాజు, సునైనామాత మరి అలా చూస్తూ, అలా వాళ్ళు తన్మయత్వంలో మునిగిపోయేవారు. సీతామాత పుట్టినప్పటి నుంచి ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళకోకుండా, వీలైనంత ఎక్కువ సమయము మరి ఆ మహల్‌లోనే, రాజప్రసాదంలోనే మరాయన గడిపేవారు. కేవలం మహారాజు, మహారాణినే కాదు, ఆ చుట్టూ ఉన్న పరిచారకులు కూడా మరి వాళ్ళ తీరే మారిపోయింది. సీతామాత కోసం ఏదైనా పని చేయాలంటే అందరూ పోటీలు పడేవారు. ఆమె ఉన్న గదిలోంచి బయటికి వెళ్ళాలంటే వాళ్ళకిష్టం ఉండేది కాదనమాట. వీలైనంత సమయం ఆమెతోనే ఉండాలి అన్నట్లుగా అందరూ మరి ఆ తన్మయత్వంలో మునిగిపోయేవారు. సీతామాత ప్రెజెన్స్ అంత చక్కగా అందరూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారనమాట. ఇలా ఉన్నప్పుడు మరి ఒకరోజు ఆయన తప్పనిసరిగా దూరంగా ఉన్న దూర ప్రాంతంలో ఉన్న ఒక ఋషి ఆశ్రమాన్ని సందర్శించడానికి మరి జనక మహారాజు వెళ్ళాల్సొచ్చింది. సో, ఆయన సీతామాత దగ్గరకొచ్చి మరి ఆమెతో ఆహ్, ఎలాగైతే మనం పెద్దవాళ్ళతో మాట్లాడతామో అలా ఆమెతో ఆ ఋషి ఆశ్రమం గురించి, అక్కడున్న ఆ పరిస్థితుల గురించి, అక్కడున్న మరి ఆ వాతావరణం గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నేను ఎళ్ళాలి ఇప్పుడు. కొన్ని రోజులైనా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆమెతో చెప్పారనమాట. చెప్పి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సీతామాత ఆయన వైపు తన చేతులు చాస్తుంది. ఒక్క నిమిషము ఇద్దరికీ ఒక ఐ కాంటాక్ట్ వస్తుందనమాట. సో, వెంటనే ఆయన సరే నువ్వు కూడా వస్తావా? రా అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళడానికి సిద్ధమైపోతారు. సునైన మాత మీరు తనని చూసుకోలేరు, తను ఎళ్ళలేదంటే, లేదు తను వస్తాననింది. తన మాట నేను కాదనలేను అని చెప్తారనమాట. మరి మీరొక్కరే ఎలా చూసుకోగలరు అంటే, లేదు నా వెంట మరి ఆ పరిచారకుల్ని అంటే మెయిడ్స్‌ని ఆయన తీసుకెళ్తాను అని చెప్పేసి, మరి ఇద్దరు పరిచారకుల్ని తీసుకొని రథంలో బయలుదేరతారు. మహారాజు తన బిడ్డ సీతతో ఆశ్రమానికి వెళ్తున్నారు అని విషయం తెలిసి ఊళ్ళే మరి తరలి వచ్చాయి మాతని చూడడానికి. అయితే ఈ సమయాన్ని ఆయన చక్కగా మరి వాళ్ళతో గడపడానికి, వాళ్ళతో కలిసి భోంచేయడానికి ఆయన ఉపయోగించుకుంటూ ఎన్నో సార్లు ఆగుతూ మరి ఆ రోజు మరి రాత్రికల్లా ఆశ్రమానికి వాళ్ళు చేరుకున్నారనమాట. ఎక్కడిలాని మహారాజు ప్రజలను విసుక్కోవడం కానీ, సీత కూడా ఎవరు మాట్లాడేసినా ఆనందంగా నవ్వుతూ, మరి తుళ్ళుతూ వాళ్ళ ప్రెజెన్స్‌ని కూడా ఆమె చక్కగా ఎంజాయ్ చేసినట్లు అనిపించిందనమాట. నైట్ కల్లా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఎవరైతే ఆయన ఆ ముని ఉన్నారో, ఆయన సీతామాతకు ఆహ్వానం పలుకుతూ, మహారాజుని చక్కగా రిసీవ్ చేసుకుంటూ సీతతో అంటారనమాట. "నీ మొదటి పాఠాలు నేర్చుకోవడానికి నువ్వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పి ఆయనకు ఆమె వస్తున్నట్లు మరి ఆమె వచ్చినందుకు ఆశ్చర్యపోవడం అనేది ఏం జరగదు. అంటే తనకు ఆల్రెడీ తెలుసు. ఆమె ఖచ్చితంగా వస్తుంది అనేసి. సో, ఎంతో హ్యాపీగా ఆమెని రిసీవ్ చేసుకుంటారు. మహారాజు, ఆ ఋషి ఒక మాట్లాడుకుంటూ ఇంకొక వైపెళ్తారు.
మరి మాత ఉండడానికి, పరిచారకులుండడానికి ఇంకొక గది చూపించడం జరుగుతుంది. పొద్దున్నుంచి అంతా మెలకువగానే ఉంది కదా! ఆహ్, సి సో, ఆమె నిద్రపోతుంది అని అనుకుంటారు. ఆమె అప్పటికింకా సీతకి ఇంచుమించు సంవత్సరం రోజులనమాట. సో, ఆమెను పండపెట్టేసి వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు టర్న్స్ వేసుకుంటూ చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు మరి ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి మీనాక్షి అనే పరిచారకు మెలుకువ వస్తుంది. లేసి చూస్తే అక్కడ సీత ఉండదు. మొత్తం అంతా వెతుకుతుందనమాట. ఈమె అరుపులకి ఇంకొక పరిచారకుడు లేసి చూస్తారనమాట. ఎక్కడ కనబడదు. సరే ఈ మీనాక్షి వెళ్ళి మరి జనక మహారాజు ఉన్న ఆ గది వైపుకి వెళ్తుందనమాట. అక్కడ ఆ ఋషి, మహారాజు ఇంకొంతమంది అందరూ కలిసి గాఢ ధ్యాన స్థితిలో ఉంటారు. ఈమెకి ఎలా చెప్పాలో తెలియక జస్ట్ డోర్ ఓపెన్ చేస్తుంది. మహారాజు ఆయన వైపు చూసి, "సీత ఇప్పుడే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చింది" అని ఆయన కూడా ఆశ్చర్యపోతూనే చెప్తాడు. ఎందుకంటే అంతవరకు సీతకి నడక రాదు. ఆమె నడుచుకుంటూ రావడం ఆయనకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనమాట. "ఆమె ఇక్కడ ఉంది. నువ్వేం భయపడొద్దు వెళ్ళు" అని చెప్పేసి అంటారు. ఈమెకు ఆశ్చర్యం వేస్తుంది. సీత నడిచిందా అని చెప్పేసి. సో, ఇలా మరి సీత తన మొదటి అడుగులు మరి ఆ ధ్యాన స్థితిలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వేస్తుందనమాట. మరుసటి రోజు నుంచి ఆమెను పట్టుకోవడానికి ఎవరికీ సాధ్యం అవ్వట్లేదనమాట. నేను నడక వచ్చినాల నుంచి ఆమెని నిలబెట్టడానికి గాని, ఆమెని ఆహ్, ఆపి ఉంచడానికి కూడా ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. అయితే ఆమె దృష్టి ఎప్పుడూ ఆశ్రమం వాకిలి వద్దే ఉండేదనమాట. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, మీనాక్షి ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే, రాజు అంటారు, "నువ్వు తనని ఆపొద్దు. తనకక్కడ ఏదో వర్క్ ఉంది. వెళ్తోంది. జస్ట్ ఆమెని అబ్జర్వ్ చేస్తూ మీరు ఆ ఎనకల వెళ్ళండి" అంటారనమాట. సో, అలా బయటికి వెళ్ళిన సీత అలా అడవిలోకి వెళ్తూ ఒక చోట తనకేదో తెలిసినట్లు, ఆ రూట్ అంతా తనకు తెలిసినట్లు, బాగా తెలిసిన చోటికి వెళ్తున్నట్లు వెళ్తూ ఉంటుందనమాట. ఒక చోట ఒక చెట్టు వెనకాల ఒక చిన్న జంతువు గాయపడి ఉంటుంది. సీత చక్కగా ఆ గాయపడిన జంతువు దగ్గరికి వెళ్తుందనమాట. తన చేతుల్లోకి తీసుకొని మళ్ళా వెనక్కి తిరిగొచ్చి వాళ్ళ నాన్నకిచ్చి ఏడ్చేస్తుంది. మహారాజు ఉండగా ఈ జంతువుకి మనం సహాయం చేద్దామని దానికి అన్నీ మరి చేయవలసినటివి కట్టుకట్టడం అదంతా కూడా చేస్తారనమాట. అయితే ఆ రోజు నైట్ ఆ జంతువు చనిపోతుంది. సీత చాలా బాధపడుతుంది. సైలెంట్ అయిపోతుంది. బట్ తన తర్వాత ఆ ఆశ్రమం వాకిలి వైపు చూడడం గాని, బయటికెళ్ళాలని ప్రయత్నం గాని ఇవన్నీ ఏం చేయదు. మళ్ళా తిరిగి వాళ్ళ రాజ్యానికెళ్ళేసరికి ఒక వారం రోజులు పడుతుంది. సునైన మాత ఆహ్, సీత నడవడం చూసి చాలా ఆశ్చర్యపోతుందనమాట. సో, ఇలా మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా ఇంకొకసారి అదే ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం పడింది. అయితే ఈ మధ్యలో కూడా ఎన్నో ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళడము, మరి వెళ్ళిన ప్రతిసారి సీత కూడా మరి జనక మహారాజుతో వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో, ఫస్ట్ వెళ్ళిన ఆశ్రమానికి మళ్ళా వాళ్ళు వెళ్ళాల్సి అవసరం పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మహారాజుని అడుగుతుంది సీతామాత. ఆహ్, ఫస్ట్ నేను వెళ్ళాను కదా! జంతువు గాయపడిన చోటికి, అక్కడికి వెళ్తాను అని అడుగుతుందనమాట. "నీకు గుర్తుందా?" అంటే, "నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మరి నేను కలలో ఆ జంతువుని నేను చూడడం జరిగింది" అని చెప్పేసి చెప్పి లోపలికెళ్తుంది. ఆ అడవిలోకెళ్తుందనమాట. ఆహ్, జంతువు గాయపడిన ప్లేస్ నుంచి కూడా ఇంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. మీనాక్షి అంటుందనమాట. ఆహ్, "ఏం వెతుకుతున్నారు మాత" అంటే, ఇక్కడ ఏదో ఉంది. కానీ అది ఏమి అనేది నాకు తెలియట్లేదు. అయితే దాన్ని చూస్తే నాకు తెలుస్తుంది" అని ఆమె వెతుక్కుంటూ వెళ్తుందనమాట. చాలా లోపలికెళ్తది. మీనాక్షికి కేవలం గమనించడం తప్ప ఏం చేయలేకపోతుంది. అలా వెళ్తూ, వెళ్తూ ఒక నది దగ్గర నీటి జంతువుల్ని, పెద్ద, పెద్ద నీటి పక్షులని చూడడం జరుగుతుంది. అక్కడ ఆ పక్షుల ముందర కూర్చొని సీతామాత ఆ పక్షులతో మాట్లాడుతుందనమాట. అవి ఒక వైపుకి చూపిస్తాయి. సో, అక్కడ వెళ్ళి కొన్ని దుంపలని తను తీసుకొని తిరిగి బయలుదేరొస్తుందనమాట. వచ్చి చక్కగా వచ్చి
ఆ ఋషికి ఆ దుంపల్ని ఇచ్చి, "మీకోసమే వీటిని తెచ్చాను" అంటే ఆయన ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. "సీత నువ్వు నా గురించి ఆలోచించడం నాకు చాలా ఆనందంగా ఉంది" అంటారు. అయితే మహారాజు అడుగుతారు, ఆయనకి "ఎందుకివి ఇచ్చావు?" అంటే, "ఆయన పొట్ట ఇబ్బందితో బాధపడుతున్నాడు. దానికోసం ఇచ్చాను. ఇవి వండుకొని ఆహ్, మందు తాగితే హ్మ్, నొప్పి తగ్గిపోతుంది" అని. ఆ ముని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఎవరికీ ఇది చెప్పి ఉండలేదు. "మరి దీని గురించి వివరాలు నీకెలా తెలిసింది?" అంటే అప్పుడు మీనాక్షి చెప్తుందనమాట. "అక్కడ పెద్ద నీటి పక్షులున్నాయి. వాటితో మాట్లాడావు గదా సీత" అంటే, "అవును. అవే నాకు దీని వివరాలు చెప్పాయి" అంటే, ఈసారి ఇద్దరు ఆశ్చర్యపోతారనమాట. ఒకరు మొహాలొకరు చూసుకుంటారు మునిను, మరి మహర్షి. మరి కొద్ది రోజులకే ఆ నొప్పి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా ఆహ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతాన్ని మరి చక్కగా ఆమ ఆహ్, అందరికీ మరి అందరితో చక్కగా అవి పంచుకోవడానికి ఆ పరిచారికలు సీత వెంట వెళ్ళిన పరిచారికలు మరి తిరిగి వచ్చిన తర్వాత మిగతా వారితో చెప్తూ ఇవన్నీ కూడా షేర్ చేసుకునేవారనమాట. సీతని వాళ్ళు తల్లిలాగా అనుకునేవారు. ఆమెను ఫస్ట్ నుంచి వాళ్ళు మాతా మాత అనే పిలిచేవారనమాట. సునయన నవ్వేది. "మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె లోకాన్నంతా లోకానికంతా ఆమె మాతయితే, నాకు మాత్రం ఆమె బిడ్డే. నేను తనని అలాగే చూసుకోవాలి" అని చెప్పి చెప్పేదనమాట. ఇంకొకసారి ఏం జరిగింది అంటే ఆహ్, ఒకరోజు వీళ్ళు కళ్ళు తెరిచేసరికి పొద్దున అయింది. కళ్ళు తెరిచేసరికి సీతామాత పరుపు మీద కనిపించదనమాట. అక్కడికి పరిచారకులంతా గూడా వంతులు వేసుకొని ఆమెను రక్షించేవారు. అంటే రక్షించేవారంటే కాపలా కాసేవారనమాట. ఆమెను కాపలా కాయడం ఇంగెంత కష్టమో అని ఆ రోజు సంఘటన తెలిసిపోయిందని ఆ పరిచారికలు చెప్తారు. వెతికితే ఆమె నది ఒడ్డున కనిపిస్తుంది. నది ఒడ్డున కనిపించడమే కాదు, ఆ నదిని ఆమె తిడుతూ ఉంటుందనమాట. ఆమె కోపంగా అరుస్తూ ఉంటుంది. వాదన చేస్తూ ఉంటుంది. "ఏమ్మా! ఎందుకిలా వాదన చేస్తున్నావు?" అంటే, "ఈ నది నిన్న రాత్రి తన దగ్గర వచ్చి నీళ్ళు తాగడానికొచ్చిన ఎద్దుని ముంచేసింది. ఇప్పుడు ఆ ఎద్దుకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు బాధపడతారు కదా! అందుకే నేను అరుస్తున్నాను" అని చెప్పేసి ఆ నదిని ఆ నదితో వాదన చేసి మరి తిరిగి వెళ్లి మహారాజుకి విషయం చెప్తుంది. "ఆ ఎద్దు పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడతారు. మనం వాళ్ళకి సాయం చేయాలంటే" మహారాజు మరి కిరణ్ అని ఆహ్, జన ఎద్దులని, మరి ఆవుల్ని చూసుకుంటా ఉంటాను. మరి అతనికి చెప్తాడనమాట. సీతకి మరి ఆ ఎద్దుని ఇచ్చి, మరి ఎవరితో అయితే పోగొట్టుకున్నారో వాళ్ళకి మరి ఈ ఎద్దుని చేర్చండి అని చెప్పి చెప్తాడనమాట. ఈ కిరణ్ అనేవాడు ఆ జంతువుల్ని చాలా చక్కగా తన బిడ్డల్లాగే చూసుకుంటుంటాడు. మాతకు కూడా కిరణ్ అంటే చాలా ఇష్టమనమాట. సో, వాళ్ళంతా మరి ఆ ఎద్దుని ఎవరు పోగొట్టుకున్నారని వెతుకుతారు. చాలా మంది దగ్గరికెళ్తారు గానీ, ఎవరు ఆ ఎద్దుని మేము పోగొట్టుకోలేదని చెప్తారు. మహారాజు మరి హాస్యమాడతారనమాట. "మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు?" అంటే, "లేదులే నేను ఎతుకుతానని" అలానే ఆమె నది తీరం వెంట వెతుకుతూ వెళ్ళినప్పుడు, నిజంగానే ఒక రైతు ఆ ఎద్దుని పోగొట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ సీతామాత ఎద్దుని ఇవ్వడానికి కోసమే వచ్చిందన్నప్పుడు, ఆయన చాలా ఆనందిస్తాడనమాట. ఎంతో కృతజ్ఞతని మరి సీతామాత పట్ల ఆయన చూపిస్తాడు. నెక్స్ట్ దీని తర్వాత కొద్ది రోజులకి మళ్ళా తిరిగి నది ఒడ్డున కనిపిస్తుంది సీత. అయితే ఈసారి వారిస్తూ కాదు, మరి క్షమాపణ అడుగుతున్నట్లు కనిపిస్తుంది. క్షమాపణ అడుగుతున్నట్లు ఆడలా కూర్చొని ఉంటుందనమాట. ఆమె పక్కన మీనాక్షి కూడా కూర్చొనుంది. వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండంగానే మరి నదిలోంచి ఒక కాంతి రావడము, ఆ నది పైనంతా అలా తిరుగుతూ మళ్ళా తిరిగి నది లోపలికి వెళ్ళడము, ఇదంతా కనిపిస్తుందనమాట. మీనాక్షి అడుగుతుంది, "అమ్మ ఏంటిమా ఇది" అంటే, "అది నదీ దేవత రూపము చాలా అందంగా ఉంది గదా! నువ్వు చూస్తావు కదా!" అంటే, "లేదమ్మా నాకు కాంతి మాత్రమే కనిపించింది" అని చెప్పి మీనాక్షి చెప్తుందనమాట. అప్పుడు ఆహ్, సీతామాత చెప్తారు. నేను క్షమాపణ అడగడానికొచ్చాను. ఎందుకంటే, ఆ నది నాకు తెలియజేసింది. ఆ ఎద్దుకి తన ఆయుష్షు అయిపోయింది. తన సమయం అయిపోయింది. అందుకే నేను తనని మరి నదిలోకి తీసుకోవడం జరిగింది.
పుట్టుక ఎంత సహజమో, మరణించడం కూడా అంతే సహజము. దాని పట్ల మనము ఇంత తీవ్రంగా మనం ప్రతిస్పందించకూడదు అని ఆ తల్లి నాకు చెప్తోంది. నేను తనని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. మీనాక్షి అప్పుడు అమ్మా ఇది కరెక్టే గానీ, ఇది చాలా కష్టమైన పాఠమ్మా నేర్చుకోవడానికి అని చెప్పినప్పుడు సీతామాత అడుగుతుంది. మీనాక్షి, మీ తండ్రి మరణానికి కూడా నువ్వే కారణమని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా! ఆయన మరణించడానికి నేనే కారణమని చెప్పేసి నువ్వు ఇంకా మీ తల్లి మరణించి చాలా సంవత్సరాలైనా కూడా నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావు కదా! అని చెప్పేసి మరి ఈ పాఠం నీకు కూడా ఎవరు ఎవరి మరణానికి ఎవరు కారణం కాదు. సో, ఇది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే మనం అంత చక్కగా మరి ఎదుగుతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. అయితే మీనాక్షి ఆ తర్వాత నిజంగానే తన హృదయంలోంచి ఆ బాధ, తండ్రి మరణం పట్ల తనకున్న గిల్టీనెస్ ఇవంతా కూడా గమనిస్తుందనమాట. ఇది జరిగిన తర్వాత మరి ఇంకొక సందర్భం ద్వారా ప్రకృతి గురించి సీతామాత ఎంత తపన పడుతుందో తెలియజేసే ఒక సంఘటన జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఒక పెద్ద ఆశ్రమం నుంచి పిలుపు వస్తుందన్నమాట. ఎంతోమంది ఋషులు ఇంకా ఎలాంటి మనం కార్యక్రమాలు చేపట్టాలి అన్న ఇంకా ఎలా ఈ ఆశ్రమాలని మరి చక్కగా దాన్ని వ్యాప్తి చేయాలి అనే ఆ డిస్కషన్స్ కోసము మహారాజుని పిలిచడం జరుగుతుంది. మరి సీతామాత కూడా వెళ్తుందనమాట. అక్కడికి వెళ్తుంది కానీ, ఆ డిస్కషన్స్‌లో పాల్గొనడానికి ఆమె ఇష్టపడదు. వాళ్ళెంత ప్రయత్నించినా ఆమె రాదనమాట. మహారాజు గూడా కాసేపు చెప్పి చూస్తారు. కానీ ఆమె అక్కడికి వెళ్ళడు. అక్కడ దాంట్లో పాల్గొనడానికి ఇష్టపడదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సీతామాత కూడా చాలా డల్‌గా కనిపిస్తుంది. మహారాజు ఇంగ అడుగుతారు, "అసలు ఏం జరిగింది?" అంటే "ఇక్కడ జరుగుతున్న అవమానాన్ని చూస్తూ నేను ఊరికే ఉండలేకపోతున్నాను." అంటే వాళ్ళు ఏం అవమానించారు నిన్నసలు? నిన్ను చూసుకోవడానికి వాళ్ళు అనుక్షణం సిద్ధంగా ఉన్నారు. నువ్వే పాల్గొనడానికి రాకుండా, చర్చల దగ్గరికి రాకుండా వాళ్ళని నువ్వే మరి నిరసనకు నువ్వే తెలియజేస్తున్నావు. అసలు కారణం ఏంటి అంటే, "రా నాన్న నేను పిలుచుకెళ్తానని" చెప్పేసి వాళ్ళ తండ్రిని అడవిలో ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. అక్కడ ఆ చెట్లంతా కూడా నరకవేయబడి ఉంటాయి. సో, అప్పుడు సీత చెప్తుంది, "నువ్వే చెప్పావు గదా! అడవి పట్ల మనము ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. వాటికి మనము ఆ కృతజ్ఞతలు తెలియజేసి, మన అవసరం తెలియజేసి, వాటిని అనుమతి తీసుకొని మనం అవి తీసుకోవాలి అని చెప్పేసి నువ్వే తెలియజేశావు కదా! ఇక్కడ తెలియచేయడం కాదు, వారు ఇలా అవసరమైన దానికన్నా గూడా ఎక్కువ తీసుకోకూడదని కూడా మరి చెప్పావు గదా! కానీ ఇక్కడ అలాంటివేమీ జరగలేదు. వాళ్ళు ఈ ప్రకృతిని ఎంతో అవమానానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి, ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది అని సీత తెలియజేస్తుంది. సరే ఇదే మాట ఆ ఋషులకు తెలియజేస్తూ రా అని చెప్పేసి, మరి అక్కడ అంత సమావేశమైన ఆ ఋషుల సమక్షానికి తీసుకెళ్తారనమాట. తను కూర్చోవాల్సిన స్థానంలో సీతను కూర్చోబెట్టి, మరి ఇక్కడ కొన్ని ఆహ్, కొన్ని స్థితులు ఆ పరిస్థితుల కారణంగా సీత ఎంతో దిగులుకు లోనైంది. ఆ కారణాలు సీత చెప్పమని నేను కోరుతున్నాను అని చెప్పేసి మహారాజు పోయి వెనకల పోయి కూర్చుంటారనమాట. సీత ఫస్ట్ టైమ్ అలా అందరి ముందర మాట్లాడడం. ఆమె ఎంతో సిగ్గయి, వినయము ఇవన్నీ గూడా ఆమెకు ఉండేటివన్నమాట. అయితే ఆ రోజు సీత మాట్లాడినప్పుడు ఆహ్, ఏదో సిగ్గుతోనో, వినయంతోనో చెప్పినట్లు కాకుండా ఒక స్పష్టమైన అధికారంతో ఆమె చక్కగా మాట్లాడడం మొదలుపెడుతుందనమాట. మా నాన్నగారు నాకు చెప్పేవారు, "ఈ ప్రకృతి నుంచి మనం ఏం తీసుకోవాలన్నా, దాని అనుమతిని తీసుకొని మనము వాటిని ఉపయోగించుకోవాలి" అనేసి. ఎంతో గౌరవాన్ని మనం ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఎంతో అగౌరవానికి గురైనట్లు భావిస్తున్నానంటే, అక్కడ ఆశ్రమానికి సంబంధించిన కార్యక్రమాన్ని చూసుకునే పెద్ద ఎవరైతే ఉంటారో ఆ ఋషి బాధపడతారనమాట. "అరే! ఏమిది ఇలా జరిగింది" అని చెప్పేసి
ఆ ఋషి వచ్చి ఆహ్, "మీకు ఎవరన్నా ఇబ్బంది కలిగించుంటే నేను క్షమాపణ కోరుతున్నాను. అలా జరక్కోకుండా చూసుకుంటాను. ఏం జరిగిందో దయచేసి తెలియజేయండి" అంటే అప్పుడు చెప్తుందనమాట. ఎన్నో చెట్లు ఇక్కడ నరికివేయబడ్డాయి. అయితే వాటి పట్ల ఏమాత్రం గౌరవం కూడా మీరు చూపలేదు. అవసరమైన దానికంటే గూడా ఎక్కువ తీసుకోకూడదని మా నాన్నగారు చెప్పారు అంటే, మరి ఆశ్రమాలని మనం విస్తరించవద్దా? మన అవసరాల కోసం మనం తీసుకోవద్దా? మరి ఏం చేయాలి? మరి ఇలా చేయకుంటే ఎలా ఆశ్రమాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి మిగతా వారు అడుగుతారనమాట. అడిగినప్పుడు సీత ఒక నిమిషం మౌనంగా ఉండి ఆలోచిస్తున్నట్లు ఉంటుందన్నమాట. తర్వాత వెంటనే నిజంగా ఒక వెలుగుతున్న ఆ మొహంతో చెప్తుంది. దీనికొక పరిష్కారం ఉంది. ఎప్పుడైతే మనము మన అవసరానికి తగ్గట్టు మనం వాటిని తీసుకోవడం జరుగుతుందో, ఈ చెట్టు కేవలము మన కోసమే కాదు. ఆ చెట్టుని తీసుకోవడం వల్ల దాని మీద ఆధారపడిన మిగతా జీవులని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. కనుక మనము ఎప్పుడైతే మన అవసరాలు మనం తీర్చుకోవాలని అనుకుంటామో, మరి మనం తీసుకున్న దానికంటే రెట్టింపు మనము ఇవ్వాలి. అంటే ఒక చెట్టు మనం కొట్టేస్తే దాని స్థానంలో 2 మొక్కలు మనం నాటాలి. ఈ విధంగా చేసినప్పుడు మరి ఈ అడవులు మరి సుభిక్షంగా ఉండడమే కాకుండా సమృద్ధిగా ఉండి మన అవసరాలు కూడా తీరుతాయి. ఆ అడవులు కూడా మనం చక్కగా సంరక్షించుకున్న వారమవుతాం అని చెప్పేసి ఎప్పుడైతే సీత తెలియజేస్తుందో అందరూ కూడా ఆనందంగా మరి దాన్ని ఒప్పుకోవడం జరుగుతుందనమాట. జనక మహారాజు కూడా చెప్తారు. ఇది మనం కేవలం ఇక్కడే కాదు మన రాజ్యమంతా కూడా ఇది మనము చక్కగా పాటిద్దాము. దీనివల్ల యువతకు కూడా మరి అడవుల్ని సంరక్షించుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే మన పూర్వీకులంతా కూడా మరి ఈ అడవుల పైననే మరి ఆధారపడిన వారు. మరి ఈడ అడవులకి కృతజ్ఞత చెప్పడం మన ధర్మము అని చెప్పేసి ఆయన ఈ రాజ్యమంతా కూడా మరి ఈ విషయం తెలియజేసేలాగా మరాయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించేదేమిటంటే, ఆయన మహారాజైనా కూడా మరి సీత మాట్లాడుతున్నప్పుడు తన ఆసనాన్ని ఆయనిచ్చి పక్కన గూడా కూర్చోరండి. వెనుక వెళ్లి కూర్చుంటారు. అంటే సీత చిన్న పిల్ల అని మనం అనుకుంటున్నాం కానీ, ఆయన తనతో సమానమైన స్థానాన్ని ఆమెకిస్తూ, ఆ గౌరవాన్ని ఆయన తెలియజేస్తారనమాట. మనం కూడా చాలామంది చిన్న పిల్లలు ఏమన్నా చెప్పేకి వెళ్తే, మరి వాళ్ళని కొట్టిపడేస్తాం. పిల్లలు మీకేం తెలీదు అని వాళ్ళని వినడానికి కూడా మనం ఇష్టపడం. సో, మహారాజు మరి తన పెంపకంలో చక్కగా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనము సమానమైన గౌరవాన్నివ్వాలి. వారు ఏం చెప్తున్నారో అది ఫస్ట్ మనము ఆలకించాలి. అది సరైనదా కాదా అని చెప్పేసి మనం చక్కగా వాళ్ళతో డిస్కస్ చేయాలి అని చెప్పేసి ఆయన మరి చక్కగా తెలియజేస్తున్నారండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళా మీ ముందుంటాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.